తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. కేటీఆర్, హరీష్ రావులకు ఈ వ్యవహారంతో సంబంధం లేకుండా గంటల తరబడి విచారణ పేరిట వేధిస్తున్నారన్నారు. దానిని ప్రశ్నించిన 12 గంటల్లోపే తనకు నోటీసులు రావడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు. తాను ఇలాంటి హెచ్చరికలకు భయపడబోనని, తన దగ్గర ఉన్న సమాచారంతోనే ధీటుగా సమాధానమిస్తారని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న ఏదైతే కేటీఆర్ విచారణ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే దీనికి సంబంధించి సజ్జనార్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో అది ఇప్పుడు కొంత పొలిటికల్ టర్న్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ ఇటు సిపి సజ్జనార్ అన్నట్టుగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా ఏదైతే సజ్జనార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సిపి సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. దీనికి సమాధానం కూడా చెప్పాలంటూ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది, కాకపోతే అది పోలీసులకు సంబంధించింది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావాలని చెప్పేసి దీంట్లో వాళ్ళు విక్టిమ్స్ గా అంటే వాళ్ళు బాధితులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వాళ్ళని దాదాపు అంటే గంటల తరబడి విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి సజ్జనారు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి గతంలో సిట్ విచారణ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంపై ఏపీలో పలు పోలీస్ స్టేషన్ లో సజ్జనార్పై కేసులు నమోదైనాయి. ఆ అంశానికి సంబంధించి అలాంటి అధికారిని ఇప్పుడు సిట్ విచారణ అధికారిగా ఎలా తీస్తారంటూ కూడా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి నోటీసులు వివరణ ఇవ్వాలి, ఏ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి, దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఇటు సజ్జనార్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత అన్ని ఆధారాలు ఉన్నాయని ఆధారాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాను, అదేవిధంగా సజ్జనార్ కూడా పంపిస్తా అని చెప్పేస్తున్నారు. ఒకవేళ అవి సజ్జనార్కు ఒకవేళ వివరణ సరిపోకుంటే తాను ఏ కేసులు పెట్టుకున్నా తాను భయపడేది లేదంటూ కూడా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించేసి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ సజ్జనార్ అన్నట్టు సాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.